దినోత్సవ వేడుకలు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి మౌనం పాటించి పూలమాలలు వేసి అమరుల త్యాగాలను స్మరించుకున్న సీఎం. ఏపీ ప్రభుత్వం కోవిడ్ పై మరో అలర్ట్. కేసులు వ్యాప్తి చెందే అవకాశం ఉందన్న మంత్రి పార్థసారథి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచన. ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చారంటూ వైఎస్ జగన్ ట్వీట్. తన హయాం చంద్రబాబు హయాంలోని పరిస్థితులను తెలుపుతూ జగన్ మెసేజ్. దశాబ్దాల అనుభవం ఏం నేర్పిందంటూ సూటి ప్రశ్న. అరుణాచలంలో ఏపీ కర్ణాటక భక్తుల ఘర్షణ. గిరి ప్రదక్షిణ సందర్భంగా క్యూలో తోపులాట. ఈ ఘటనలో గాయపడ్డ పలువురు భక్తులు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వీడియో. బీఆర్ఎస్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదు. ఒంటరిగానే 100 సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తామన్న హరీష్ రావు ఎవరో పొత్తు పెట్టుకున్నామన్నట్లు ఇంకెవరో పెట్టుకున్నట్లు మాట్లాడడం సరికాదని సూచన. 2000 నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన. 2000 నోట్లు ఇంకా పూర్తి స్థాయిలో తమ వద్దకు చేరలేదని పేర్కొన్న ఆర్బీఐ ఇంకా 6181 కోట్ల విలువైన 2000 నోట్లు ఉన్నాయని వెల్లడి. నిర్దేశించిన పోస్టాఫీసులలో వాటిని మార్చుకోవచ్చని తెలిపిన ఆర్బీఐ. నందిగం సురేష్ ను పరామర్శించిన వైసీపీ పీఏసీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. కుట్రపూరితంగా కేసులు పెడుతున్నారని కూటమిపై మండిపాటు. రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తుందని వ్యాఖ్య. వడవలూరులో వైసీపీని వీడి టీడీపీ గూటికి చేరిన పలువురు కార్యకర్తలు. సాదరంగా ఆహ్వానించిన వేమిరెడ్డి దంపతులు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నాయకులకు సూచన. వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై సోమిరెడ్డి అనుచరుల విమర్శలు. తప్పులు చేశారు కాబట్టే కాకాని ఇరుక్కున్నారని వ్యాఖ్య. ప్రసన్న అక్రమాలను త్వరలోనే బయటపెడతామని వెల్లడి. అర్జీదారులతో కిటకిటలాడిన నెల్లూరు జిల్లా కలెక్టరేట్. అటు ఎస్పీ గ్రీవెన్స్ కి వినతుల వెల్లువ. సమస్యలకు పరిష్కారం చూపాలని కోరిన అర్జీదారులు. నార్వే చెస్ టోర్నీలో వరల్డ్ నెంబర్ 1 చెస్ ప్లేయర్ మాగ్నస్ కార్ల్సన్ ను ఓడించిన వరల్డ్ ఛాంపియన్ దొమ్మరాజ్ గుకేష్. ఓటమిని తట్టుకోలేక చెస్ బోర్డు టేబుల్ ను బలంగా గుద్ది వెళ్లిపోయిన కార్ల్సన్.